చేరి వచ్చిన దేవుని పిల్లలు మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అందరూ కూడా వందనాలండి. మన అందరికీ వందనాలు. నిద్ర మొక్కలు అందరినీ ఒక్క మొక్కలు కూడా కళలేదు. నిద్రపోతున్నారా? బద్దకంగా ఉన్నారు అందరూ. అలసిపోయినట్టున్నారు అందరూ కదా. పాటలు పాడి ఆరాధన చేసి ఎంత అలసిపోయారంటే ఇంకా ఓపిక లేదు. ఈ టైంలో బెడ్లు వేసేస్తే అందరూ వరుసగా విశ్రాంతికి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. మనము మరొక గ్రంథాన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మరొక నూతనమైనటువంటి అంశాలను నూతనమైనటువంటి గ్రంథంలోనికి మనం ముందుకు సాగిపోదాం. ఈరోజు ద్వితీయోపదేశ కాండమును మనం ప్రారంభించుకున్నామండి. ద్వితీయోపదేశ కాండము అనేటువంటి మాటకు రెండవ ఉపదేశ కాండం. ఏంటిది? రెండవ ఉపదేశ కాండం. ద్వితీయం అంటే రెండు, ఉపదేశము అంటే బోధన. ఏంటిది? బోధ. ఉపదేశం అంటే అర్థం ఏంటి? దేవుని బోధ. అంటే పేరులోనే ఉంది. ఈ కాండం అంతా కూడా, ఈ పుస్తకం అంతా కూడా మరి బోధన గూర్చి రాయబడినటువంటిది అన్న సంగతిని మనము గమనించాలి. మనకు బోధన పంచకాండాలలో ఎక్కడెక్కడ కనబడింది అంటే, మొదటిగా మీరు చూసినప్పుడు నిర్గమకాండంలో కొన్ని విధులను కనబడతాయి. తర్వాత లేవీ కాండంలో కట్టడలను న్యాయ విధులు కనబడతాయి, అంటే ఇజ్రాయిల్ పాటించాల్సినటువంటి. తర్వాత సంఖ్యాకాండంలో లెక్కలు కనబడతాయి. ఈ ద్వితీయోపదేశ కాండంలో మొదటి 3 కాండాల్లో ఉన్నటువంటి దాన్ని రిపీటేషన్ కనబడుతుంది. ఏం కనబడుతుంది? మొదటి 3 కాండాల్లో ఉన్నటువంటి చరిత్ర విషయాలను, సంగతులను రిపీట్ చేస్తూ మరికొన్ని వాటిని ఆయన ఏం చేస్తూ ఉంటాడు? ఇందులో తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి మనము దీన్ని చదువుతున్నప్పుడు మొదటి 2-3 అధ్యాయాలంతా కూడా ఇంతకుముందు ఏం జరిగిందో దాన్ని చెబుతూ ఉంటాడు. ఇక్కడ మీరు గమనించినప్పుడు ప్రియమైన వాళ్ళగా, ఈ ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయానికి వచ్చేసరికి ఇప్పటికి ఇశ్రాయేలు యొక్క ప్రయాణం మొదలై 40 సంవత్సరాల 11 నెలలు అయింది. ఎంత అయింది చెప్పాలి? ఎంత అయింది? 40 సంవత్సరాల 11 నెలలు. 11 అంటే 10 నెలలు అయింది. 11వ నెల మొదటి దినానికి వచ్చారు. అర్థమైందండి? అంటే 11వ నెల ప్రారంభంలో ఈ ద్వితీయోపదేశ కాండానికి సంబంధించినటువంటి బోధన దేవుడు ఇశ్రాయేలీయులకు చేస్తూ ఉన్నాడు. ఇంకా మోషే బ్రతికే ఉన్నాడు. ఓకే, దీనికి ముందు కాండం ఏంటిది? సంఖ్యాకాండం. సంఖ్యాకాండంలో మోషేతో ఏమని చెప్పారు? నీవు కనాను దేశం వెళ్ళవు, కనాను దేశం వెళ్ళవు అని చెప్పాడు. అంటే ఇంక అయిపోయినట్టే. ఇంక అర్థమైంది, వాళ్ళ ప్రయాణం ఏమైపోయింది? అయిపోయినట్టే. ఈ మాట ఎక్కడ చెప్పంటే పిస్కా కొండ మీద. ఎక్కడ చెప్పాడు? చెప్పాలి, ఎక్కడ చెప్పారు? పిస్కా కొండ మీద. పిస్కా అనబడినటువంటి కొండ మీద మోషేతో ఉంటాడు కదా, నీవు ఆ దేశం వెళ్ళవు. కానీ ఇదిగో ఈ పిస్కా అనేటువంటి కొండ మీద నెబో అనేటువంటి శిఖరమును ఎక్కి, ఏ శిఖరం ఎక్కాలి? నెబో శిఖరమును ఎక్కి, ఇదిగో యోర్దాను ఆవలిలో ఉన్నటువంటి ఆ ప్రదేశములన్నింటినీ కూడా నువ్వు చూడు అని అన్నప్పుడు మోషే ఈ ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయంలో బతిమాలుకున్నట్లుగా మనం చూస్తాం. నేను బతిమాలను దేవుణ్ణి, నువ్వు చూడవు, నువ్వు వెళ్ళవు. ఇదిగో నూను కుమారుడైనటువంటి యెహోషువ వారిని నడిపించే నాయకుడిగా ఉంటాడు. అలాగే యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు మాత్రమే ఆ తరమ వారిలో, బయలుదేరిన వారిలో ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్న వారుగా ఉంటాడు. అతని తరమ వారిని, అతని సంతతిని నేను దీవిస్తున్నాను అని వారి ఇరువురిని వచ్చి మోషేతో చెప్పినప్పుడు, ప్రభువా నాకు కూడా ఒక అవకాశం ఉంది ప్రభువా, యోర్దాను అవతలకి తీసుకుని వెళ్ళి చంపేశాను. ఏమన్నాడు మోషే? యోర్దాను ఆవలికి తీసుకొని వెళ్ళిన తర్వాత నేను మరణం అయిపోయిన పర్వాలేదంటే, లేదు, ప్రజల ఎదుట నా యొక్క మహిమలను సన్మానించలేదు, కాని మాట మాట్లాడవు. మనం కీర్తన గ్రంథంలో చూసుకున్నాము, మోషే కాని మాట మాట్లాడను అనేటువంటి మాటను మనం చూసాం. దాని వలన దేవుడు అతని మీద కోపించి వారిని, ఆయనను అంటే మోషేను వెళ్ళనివ్వలేదు. ఆ విషయంలో 3వ అధ్యాయంలో అంటాడు కదా, మీ మీద కోపపడి దేవుడు నన్ను వెళ్ళనివ్వలేదు. ఏమన్నాడు అక్కడ? మిమ్మల్ని బట్టి దేవుడు నన్ను వెళ్ళనివ్వలేదు. మీ బట్టే మిమ్మల్ని మాట అన్నందుకు దేవుడు నన్ను ఏం చేశాడు? 40 సంవత్సరాలు నడిపించిన నాయకుడిని అయినటువంటి నన్ను కూడా ఏం చేశాడు? ఆయన పనిష్మెంట్ ఇచ్చాడు, వెళ్ళనివ్వలా. గమనించండి ప్రేమిల వారులరా, ఇద్దరు వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారండి? ఓన్లీ 2 మెంబర్స్.
ఆ ఇద్దరిని మనం చూసినప్పుడు యెహోషువ కాలేబులు తప్ప ఇంకెవరో కూడా లేరు. అరణ్యంలో చేసినటువంటి మేలులు, అరణ్యంలో చేసినటువంటి ఉపకారంలో, అరణ్యంలో చేసినటువంటి కార్యాలన్నిటిని గూర్చి ఈ 1, 2, 3 అధ్యాయాలను ఏం చేసుకుంటూ వచ్చాడండి, మాట్లాడుకుంటూ వచ్చాడు. కొత్తగా ఏముండవో అవే విషయాలు ఉంటాయి ఇందులో. 4వ అధ్యాయానికి వచ్చేసరికి మీరు ఆ దేశానికి వెళ్ళిన తర్వాత, మీరు స్వాధీనపరచుకునబోయేటువంటి దేశానికి వెళ్ళిన తర్వాత మీకు నేను విధిస్తున్నటువంటి, మీరు చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయని చెబుతూ ప్రేమైన వాళ్ళరా వాటిని గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి సంఘటనలు మనం ఇక్కడ చూస్తాం. గమనించాలి ప్రేమైన వాళ్ళరా. ఏంటి జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే ఇక్కడ ఈ 4వ అధ్యాయం 1వ వచనంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, ఇశ్రాయేలులారా మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశంలోనికి పోయి స్వాధీనపరుచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను, వినుడి. ఉపదేశం చేస్తున్నాడు, ఇదిగో నేను మీకు చెప్పబోతున్నాను, మీరు వినండి. ఏ ఆజ్ఞలు మీరు పాటించాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా మీరు ఉండాలి అని వారికి చెబుతూ ఇశ్రాయేలులకు దేవుడైనటువంటి యెహోవా అక్కడ ఆ రోజు వారికి చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో నేటికి కూడా ఆ మాటలు స్థిరపరచబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేటికంటే ఈ రోజుకి కూడా ఈ 4వ అధ్యాయంలో నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలనుకుంటుంటే, ప్రజెంట్ ఇశ్రాయేల్ ఇరాన్కి మధ్య యుద్ధం జరుగుతుంది. వీళ్ళు యుద్ధంలో జరుగుతున్నటువంటి సంఘటనలను, విశేషాలను మనం చూసినప్పుడు ఇజ్రాయిల్ దేశం చాలా చిన్నది, ఇరాన్ కంటే చాలా రెట్లు చిన్నదండి. కానీ ఇశ్రాయేలును కాపాడు దేవుడు, పులుకడు నిద్రపోరు అన్నట్లుగా ఆయన ఇశ్రాయేలుకి విజయాన్ని చేకూరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు యుద్ధం చేయాలనుకున్నది ఇది వారు చెబుతున్నారు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రపంచానికి చాలా ముప్పు. కాబట్టి మేము ఏం చేస్తున్నాము, ఆ న్యూక్లియర్ సైంటిస్టులు కానివ్వండి లేదా అణ్వాయుధాలను కానివ్వండి మేము నాశనం చేస్తున్నామని చెబుతున్నారు. కానీ ప్రపంచం ఎవ్వరూ కూడా ఇశ్రాయేల్ మీద తిరుగుబాటు మాత్రం చేయలేకపోతే, ఎందుకంటే వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలి అంటే బెన్యామిన్ నెతన్యాహు అంటున్నాడు కదా నిన్న, మేము ప్రపంచాన్ని కాపాడడానికి ఈ విధంగా మేము చేశాం. కారణము ఇరాన్ అనేకమైనటువంటి ఉగ్రవాద సంస్థలకు ఫండింగ్ చేస్తున్నారు, ఉగ్రవాద సంస్థలకు ఆయుధాలు ఇస్తున్నారు. మరి ఇదే అణ్వాయుధాలు వాళ్ళకి ఇస్తే ఉగ్రవాదులు ఏముంటుందండి, మంచి చెడ్డ చూస్తారు. మీరు చూడండి, మీరు గమనించినట్లయితే ఇజ్రాయిల్ ఇరాన్ మీద యుద్ధం చేసినప్పుడు లేదా అటాక్ చేసినప్పుడు ఓన్లీ టార్గెటెడ్ పాయింట్స్ మాత్రమే, న్యూక్లియర్ సైట్స్ మాత్రమే నాశనం చేసినట్లే మనం చూస్తున్నాం. కానీ ఇరాన్ మాత్రం విచ్చలవిడిగా టెల్ అవీవ్ అనబడినటువంటి యెరూషలేం ఇజ్రాయిల్ యొక్క రాజధాని మీద ఏం చేస్తాడండి, విచ్చలవిడిగా బాంబులు వేస్తూనే ఉన్నాడు, మిసైల్స్ వేస్తూనే ఉన్నాడు. వీళ్ళకి మనుషులు, సివిలియన్స్, ప్రజలు అనేది సంబంధము ఉండదు. ఎవరు చచ్చిపోతే మాకెందుకు, మేము వేసామా లేదని చూస్తారు. కానీ ఇశ్రాయేల్ అలా ఎప్పుడు ఆలోచించలేదు. మనం చూడండి, మన ఇండియా కూడా పాకిస్తాన్ మీద అటాక్ చేసినప్పుడు ఓన్లీ ఉగ్రవాద స్థావరాలను మాత్రం ఏం చేశారండి, లక్ష్యం చేసుకున్నారు. ప్రజలను ఎప్పుడు కూడా ఏం చేయలేదు. కానీ వాళ్ళండి ప్రజల మీద ఎక్కడ పడితే అక్కడ బాంబులను వదిలారు, డ్రోన్స్ పంపించారు. అంటే ఉగ్రవాద మనస్తత్వం కలిగినటువంటి వారి మనసులు అలా ఉంటాయి. కానీ దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలు విషయంలో ఆయన చెబుతున్నటువంటి మాటలు 4వ అధ్యాయం అంతా కూడా మీరు జాగ్రత్తగా చదివితే ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఈరోజు మీరు చూడబోతూ ఉన్నారు. చూద్దాం ప్రియమైన వాళ్ళరా. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు మీకు ఆజ్ఞాపించుచున్న వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటల్లో దేనిని కూడా కలపకూడదు, దానిలో దేనిని కూడా తీసివేయకూడదు. తర్వాత బయల్పేరు విషయంలో యెహోవా చేసిన దానిని మీరు కన్నులారా చూసిద్దరు కదా. బయల్పేరు అంటే అర్థం ఏంటి, విగ్రహారాధన గూర్చి మోయాబీయులతో మీరు చేసినటువంటి దాన్ని మీరు కన్నులారా చూశారు కదా. బయలుపేరు వెంట వెళ్ళిన ప్రతి మనుషుని దేవుడిని యెహోవా మీ మధ్య ఉండకుండా అమోరీయులతోనూ వాళ్ళు మోయాబు స్త్రీలతో కలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరిని, మోయాబు రాజులతో వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మీ మధ్య ఉండకుండా ఏం చేశాడు, నాశనం చేశాడు. అదే బయలుపేరు అనేటువంటి దానికి మీ దేవుడైన యెహోవాను హత్తుకొని మీరందరూ నేటి వరకు ఏమై ఉన్నారు, మీరు దేవుణ్ణి వెంబడించారు కాబట్టి మీరు ఎలా ఉన్నారు, సజీవులుగా ఉన్నారు. దేవుణ్ణి వెంబడించే వారు, దేవుణ్ణి హత్తుకున్న వారు ఎలా ఉంటారు, సజీవులుగా ఉంటారు. ఎలా ఉంటారమ్మా, సజీవులుగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో నాశనమయ్యే పరిస్థితి వారికి ఉండదు, వారు సజీవులుగా ఉంటారు. అందుకంటారు నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకున్న దేశంలో మీరు ఆచరింపవలసిన కట్టడల విధులను నేను మీకు నేర్పించాను.
ఏ కట్టడలను మీరు పాటించాలో, ఏ న్యాయ విధులను మీరు పాటించాలో ప్రతి దానిని కూడా నేను ఏం చేశాను, మీకు ఉపదేశించాను. సామెతల గ్రంథంలో కూడా ఆయన అంటాడు కదండి, 22వ అధ్యాయం 19-20 వచనాలు అంటాడు కదా, నీవు దేవుడైన యెహోవాను ఆశ్రయించినట్లు నేను నీకే కదా నేను వీటన్నిటిని బోధించాను. ఓ ఇశ్రాయేలు విను, నీకే కదా నేను బోధించాను. నీవు నన్ను హత్తుకొని ఉంటే నేను నిన్నేం చేస్తాను. 22-19-20 వచనాల్లో మనము ఈ మాటలు మనం చూస్తాము. నిన్ను పంపవారిని నీవు సత్యవాక్యముతో ప్రత్యుత్తరం ఇచ్చినట్లు సత్య ప్రమాణం నీకు తెలియజేయుటకై ఆ రోజు నేను ఏం చేశాను, నేను నీకు సత్య ప్రమాణ వాక్యములను తెలియజేశాను. నిజాన్ని చెప్పాను, ఎలా జీవించాలో నేను నేర్పించాను. కానీ నువ్వేం చేశావు, మర్చిపోయావు. నీకే నేను చెప్పాను. ఇదిగో మీరు వీటిని మరిచిపోకుండా జాగ్రత్తగా ఉండండి. యాలయనగా 7వ వచనంలో అంటారు చూడండి సార్, మనకి ద్వితీయోపదేశకుడు, యాలయనగా మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా, గమనించాలి, మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడును సమీపముగా ఉన్నాడు. ప్రశ్న వేస్తున్నాడు. ఇదిగో ఇశ్రాయేలును కాపాడేటువంటి దేవుడు మీకు సమీపముగా ఉన్నట్లు ఏ దేశమునకు కూడా, ఏ జనానికి కూడా, ఏ దేవుడు కూడా సమీపముగా లేడు. ఇజ్రాయేల్ చుట్టుపక్కలను, ఇజ్రాయేల్ ఎక్కడ వెళితే అక్కడ వారికి శత్రువులు ఉన్నప్పటికీ ఇశ్రాయేలును కంటికి రెప్పవనే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. ఇజ్రాయేల్ నాశనాన్ని దేవుడు చూడాలనుకోలేదు, ఇజ్రాయేల్ను శిక్షించాలనుకున్నాడు. కానీ మన పిల్లలను మనం ఏం చేస్తామండి, ఏంటి పనిష్మెంట్ ఇస్తాం. చచ్చిపోవాలని కోరుకుంటామండి, తప్పు చేసినప్పుడు కొడతాం వారిని. ఎందుకు, వారికి పనిష్మెంట్ ఇస్తే మంచి వాళ్ళగా మారుతారని. దేవుడు కూడా ఇశ్రాయేలును తప్పు చేసినప్పుడు ఏం చేశాడు, పనిష్మెంట్ ఇచ్చాడు, శిక్షించాడు. అనేక వందల సంవత్సరాలు వారిని శిక్షించాడు. తర్వాత వారిని ఒక జనాంగంగా 1948 ఆగస్టు ఆగస్టు నెలలో వారిని ఏం చేశారంటే ఒక జనాంగంగా దేవుడు వారిని సమకూర్చాడు. ఆ రోజు నుండి ఆ రోజు ఇర్మియా గ్రంథంలోను, దానియేలు గ్రంథంలోను ఆయన చేసిన వాగ్దానము 1948లో నెరవేరింది. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆయన అన్నాడు కదా, నీ రాజ్యమును ఎవరో కూడా ఏం చేయలేరు, జయించలేరు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమైన వాళ్ళరా, అమెరికాకు కూడా ఇజ్రాయెల్ అంటే భయమే. కానీ అమెరికా ఇజ్రాయెల్కి మిత్ర దేశం. ఎందుకో తెలుసా, అమెరికాలో ఉన్నటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో అమెరికాని ఇండైరెక్ట్ గా వారు ఏం చేస్తున్నారండి, శాసిస్తున్నారు. ఈరోజు టెక్నాలజీ కానివ్వండి, ఏంటి ఏ టెక్నాలజీ అయినా, ఏదైనా సరే, ఏదైనా ఒక దాని పేరు చెప్పండి, దాని మీద యూదుల హస్తం ఖచ్చితంగా ఉంది. ఏంటంటే ప్రపంచంలో వారు అత్యంత సంపన్నులైనటువంటి వారు, కానీ బయటికి మాత్రం లెక్కల్లో వారు కనబడరు. అంత రహస్యంగా ఉంటారు, అంత సీక్రెట్గా ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే సీక్రెట్ సొసైటీస్ నడిపిస్తూ ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నవారు వాళ్ళు. అందుకే అమెరికాలో ఎవరు గెలవాలన్నా, ఎవరు ఓడిపోవాలన్నా, ఏ రాజ్యం నిలబడాలన్నా, ఏ చట్టం చేయాలన్నా సరే ఎవరి చేతిలో ఉంటుందండి, వాళ్ళ చేతిలోనే ఉంటుంది. అందుకే అమెరికా ఎప్పుడూ కూడా అనుకుంటాం అమెరికా అగ్రరాజ్యం, బట్ అమెరికా ఎప్పటికీ కూడా ఇశ్రాయేలుకు దాసోహమే. కానీ మనకి ఎలా కనబడుతుందండి, అమెరికా చెప్తే ఇజ్రాయెల్ చేస్తుంది, అమెరికా చెప్తే ఇజ్రాయెల్ చేస్తుంది అనుకుంటాం మనం. కానీ ఇజ్రాయెల్ లేకపోతే అమెరికా లేదు. ఈరోజు అలా ఉండదని పరిస్థితి, అలాంటి స్థితి ఉంది ఈరోజు. ప్రేమ మీరు గమనించండి, మనము ఏ దేవునికైతే మనం మొర్ర పెడుతున్నామో, ఏ దేవునికైతే మనం మొక్కుచున్నామో మనకు సమీపముగా ఉన్నట్టు ఏ దేవుడు ఏ దేశానికి కూడా అంత సమీపముగా అంటే చెప్పండి ప్రియమైన వాళ్ళరా, ఇశ్రాయేలు నాశనం చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సమీపముగా ఉన్నటువంటి ఎవరిని ముట్టుతున్నారు, దేవుణ్ణి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంటే చూడండి, నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో ఉన్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది. ఎవరు ఇశ్రాయేలీలు? గొప్ప జనము వీరు. ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి జనాంగం మీరు, ఉన్నతమైనటువంటి దేవాతి దేవుడికి పిల్లలు మీరు. గమనించండి ప్రియమైన వాళ్ళరా, ఆయన కంటే గొప్పవారు, గొప్ప జనాంగం మరొకరు లేరు. అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఇండునట్లు అవి నీ జీవిత కాలమంతయు. అవి ఇశ్రాయేలు ఏం చేయాలి ఇప్పుడు? దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు అంటే నువ్వేం చేయాలో చెబుతున్నాడు అక్కడ. నువ్వు కన్నులారా చూచిన వాటిని మరవకుండా వాటిని రాసుకో. దేవుడు నీకు ఆజ్ఞాపించిన దానిని లిఖించుకో, నిరంతరం వాటిని జ్ఞాపకం చేసుకో. దేవుడు చేసిన మేలులను ఏం చేయకూడదు, మరచిపోకూడదు. ఓ ఇశ్రాయేలు, నీవు స్వాధీనపరుచుకునేటువంటి ఆ స్థలానికి వెళ్ళినప్పుడు నీ మనస్సు బహు జాగ్రత్తగా నువ్వేం చేయి,
నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుకో. ఏమంటే దేవునికి నచ్చనిది ఏమైనా ఉంది అంటే, దేవునికి ఇష్టం కానిది ఏదైనా ఉంది అంటే విగ్రహారాధన. దేవుని కాదని వేరే ఏ విగ్రహారాధనకు వెళ్ళిన దేవునికి అది నచ్చదండి. దేవుని కాదని ఏ విగ్రహాల వైపు ఇశ్రాయేలు వెళ్ళినా దేవునికి అది నచ్చదు, నచ్చలేదు కూడా. ప్రేమిన వారు అంటున్నాడు, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకుని నీ కుమారులకు నీ కుమారుల కుమారులకు వాటిని నేర్పి నీవు హోరేబులోని దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములని నాకు భయపడవని నేర్చుకుని తమ పిల్లలకు నేర్పినట్లు వారికి నా మాటలు వినిపించిదని ఆయన నాతో చెప్పిన దినములను కూర్చి వారికి జ్ఞాపం చేస్తున్నాడు. నిర్గమకాండములో హోరేబు పర్వతము దగ్గర నేనిచ్చినటువంటి నిబంధనలు, నేనిచ్చినటువంటి న్యాయ విధులు, నేనిచ్చినటువంటి కట్టడలను ఏదో నీవు నీ పిల్లలకు నేర్పించాలి, వారి పిల్లలకు కూడా వాటిని ఏం చేయాలి, నేర్పించాలి అన్న సంగతి నేను మీకు చెప్పాను కదా. జ్ఞాపకం చేసుకోండి. అంత ఏంటిది, మొదట చెప్పినటువంటి ఉపదేశాన్ని మరలా రెండోసారి ఏం చేస్తున్నాడు, ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఇది ఏమైంది, ద్వితీయోపదేశ కాండమైంది. ఏమైంది, ఇది అర్థమవుతుందా? మొదట చేసినటువంటి దానిని మరలా రెండవదిగా ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఉపదేశిస్తున్నాడు. అందుకే ఇది రెండవ ఉపదేశకాండం, ద్వితీయ ఉపదేశకాండమైంది. గమనించాలి ప్రియమైన వారులారా. నీవు హోరేబులోని దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను చేకూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకుని నా పిల్లలకు నేర్పించిన వారికి నా మాటలు వినిపించేదని ఆయన వారితో చెప్పిన దినముల గురించి కూడా వారికి. ప్రేమిన వారులరా, ఆ కొండ మీద జరిగినటువంటి విశేషాలు అంతా ఇంత కాదు. దేవుడు ఆ కొండ మీద దిగి వచ్చినప్పుడు కొండ అదిరిపోయింది, భూకంపం వచ్చింది, అగ్నిమయమై ఆయన దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభా గమనించండి, మీరు సమీపించి ఆ కొండ దిగువను నిలిచితిరి, చీకటియు మేఘములు గాఢాంధకారము కమ్మి ఆ కొండ ఆకాశం వరకు కూడా ఏమైంది, అగ్నితో మండింది. అసలు ఇలాంటి సీన్ ఎవరైనా చూసి బ్రతికారా అని అడుగుతున్నాడు. ఎవరైనా చూసి బ్రతికారండి? ఎవడు ఇలాంటి సన్నివేశాన్ని దేవుడు ఆ కొండ మీదకి దిగి వచ్చినప్పుడు కొండంతా కూడా అగ్నిమయమై కాలుతూ ఆకాశం ఉంటున్నంత మట్టుకు ఒక పెద్ద అగ్ని పుట్టినప్పుడు అలాంటి పరిస్థితిని, అలాంటి ఒక సినారియోను ఏ జనాంగమైనను చూసి బ్రతికారా అని అడుగుతున్నాడు. ఏమని అడుగుతుందండి? ఆ అగ్ని మధ్యలో నుండి మీతో మాటలాడను, మాటలతో మీరు వింటుని కానీ ఆయన స్వరూపంలో చూడలేదు, ఆయన స్వరం మాత్రం వింటుంది. మరియు మీరు చేయవద్దని ఆయన విధించిన నిబంధనలు అనగా 10 ఆజ్ఞలు మీకు తెలియజేశారు, 2 రాతి పలకల మీద వ్రాసను. అప్పుడు మీరు నది దాటి స్వాధీనపరచుకున్న బహు దేశంలో మీరు అనుసరించవలసిన కట్టడలను విధులను మీకు నేర్పవలని యెహోవా మీకు ఆజ్ఞాపించను కదా అని అంటున్నాడు. హోరేబులో యెహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపాన్ని కూడా మీరు ఏం చేయలేదు, కానీ ఆయన స్వరాన్ని మాత్రము విన్నారు. కావున మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతు ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు పక్షిగల రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు యొక్క ప్రతిమనైనను, భూమి కింద నేల ఎందల చేప ప్రతిమైన, ఆడు ప్రతిమనే గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపమైన విగ్రహమును మీ కొరకు చేసుకునకుండానట్లు ఆకాశం వైపు కన్నులెత్తి సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూసి మరో కల్పబడి మీ దేవుడే యెహోవా సర్వాకాశం కింద ఉన్న సమస్త జనుల కొరకు పంచి పెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండానట్లు మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఆయన పనంతా చెప్పేది ఒకటే, మీరు విగ్రహాల జోలికి వెళ్ళకండి. ఏమంటాడు ఆయన? ఈ భూమి మీద ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల యొక్క పోలిక కానీ, ఏంటంటే మన భారతదేశంలో 9 గ్రహాలు ఉంటాయండి. 9 గ్రహాలు, నవగ్రహాలు అంటారు. వాటికి ఒక మందిరం ఉంది, టెంపుల్ ఉంది. ఏంటి ఎన్ని గ్రహాలకండి? 9 గ్రహాలకి టెంపుల్, ఒక గుడి ఉంది, మన కోనార్క్లో ఉంది. గమనించండి ప్రియమైన వాళ్ళనా, అంటే ఆకాశం ముందు అగ్గుపడేటువంటి నక్షత్రాలు, గ్రహాలు, అలాగనే సూర్యచంద్రులు, భూమి కింద ఉన్నటువంటి నీళ్ళ మీద చేప. ఏంటి చేప కూడా ప్రతిమలు ఉన్నాయి కదండి. ఏంటి దాగోను దేవత అంటే ఏం తెలుసా? మత్స్య దేవత అని అర్థం. అది అర్థం ఏంటి? దాగోను దేవతకి చేపలా ఉంటుంది, అది అర్థమవుతుందండి. అదొకటి. అంటే ఏ రూపంలో కూడా నువ్వేం చేయకూడదు, అది దేవునికి నచ్చనిది. అందుకే ప్రియమైన వాళ్ళరా, విగ్రహారాధన చేయుట వ్యభిచారంతో సమానమన్నది వాక్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వ్యభిచారం చేయుట విగ్రహారాధనతో సమానం. ఇది దేవునికి నచ్చనిది.
దేవుని స్తుతించడానికి చాలా మంది చూడండి కరెక్ట్గా వర్షిప్ స్టార్ట్ అవుతారు కూడా బయటకు నడిచి వెళ్ళిపోతూ ఉంటారండి. అప్పుడే పని దొరుకుతుంది పాపం వాళ్ళకి కదండి. ఎప్పుడు పని ఉండదు, సరిగ్గా ప్రార్థన ఆరాధన మొదలవుతుంది అనేసరికి వెళ్ళిపోతారు. అంటే దేవుడిని అందరితో కలిపి స్తుతించడం, దేవుడిని ఆరాధించడం తప్ప, దేవుని వైపు చేతులెత్తి ప్రభువా అని ఆయన ఆరాధించడం ఏమైనా పాపమా? పోనీ ఆయన స్తుతించడం ఏమైనా నేరమా? ఏంటి జాగ్రత్త గమనించారు. చిన్నపిల్లలు అంటే వాళ్ళకి తెలియదు, పెద్దవాళ్ళు మనకేమైంది ఏంటి నిలబడ్డానికి బద్ధకం, అనారోగ్యంగా ఉండి బలహీనంగా ఉంటే కూర్చోవాలి. ఏంటి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఏంటి ఏదైనా ఒక చిన్న అవకాశం, ఏదైనా లోక సంబంధంగా ఏ రేషన్ కార్డులో ఏదో ఇస్తున్నారు, ఏదో చేస్తున్నారంటే మనం ఏం చేస్తాం? గంటల తరబడి ఏం చేస్తాం? లైన్లో నిలబడతాం. కూర్చోవడమే దేవుడు. లైన్లో ఏం చేస్తామండి? గంటల తరబడి నిలబడతాం. కానీ 5 నిమిషాలు 10 నిమిషాలు దేవుడిని ఆరాధించడం నిలబడితే కాళ్ళు లాగేస్తాయి. మనకి ఏమొచ్చేస్తాయండి? అప్పుడే మొదలైతే నొప్పులు అన్నీ. ఆల్రెడీ కూర్చుని పెట్టాం కదా గంటన్నారా. కూర్చుని పెట్టిన తర్వాత 10 నిమిషాలు నిలబడి దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాం? మనం ఆరాధిస్తాం. తప్పేముంది? ఏంటి సాష్టాంగంగా పడి నమస్కారం చేయడం అన్నారు కదా. ఎప్పుడైనా చేశారేంటి మీరు? ఎలా చేయాలి తెలుసా? చేసి చెప్పండి. నిద్ర మీకు పొరపాటుని సాష్టాంగంగా నమస్కారం చేసి ఆరాధిద్దామంటే అమ్మ లేవండి అమ్మని లేపుకోవాలి, అంతే కదా. అమ్మమ్మ అయిపోయింది లేవండి లేపలు ఎందుకు? ఆ సాష్టాంగం తలగా కింద పెట్టేసి ఇంక నిద్ర గురకలు వచ్చేస్తాయి ఒక్కొక్కరికి. అంత తప్పు కదా. సాష్టాంగ పడి నమస్కారం చేయాలి, నిలబడి చేతులెత్తి, మీ పవిత్రమైన చేతులెత్తి మీరు ఏం చేయమన్నాడు? మన చేతులు దేవుని వైపు చూపుతాయి. ప్రభువా నా చేతుల్లో ఏమీ కూడా వట్టి చేతులతో నాకు సహాయం చేయి ప్రభువా, నాకు కావలసినటువంటి నీ వాక్కులు నాకు దయచేయి ప్రభు అని అడుగుతున్నట్లు చేతులు ఎవరు ఎత్తండి ఇలా అంటాం. అంటే అర్థం ఏంటి? అడిగేటప్పుడు కూడా ఎలా అడుగుతామండి? చేతులు లేవు, ఇలా అడగాల. అడిగేటప్పుడు దేవుని సన్నిధిలో ప్రభువా చేతులు ఎత్తుట సాయంకాలపు నైవేద్యం. నైవేద్యం ఏం చేస్తామండి? నైవేద్యం అంటే అర్థం ఏంటి? దేవుడికి ఫుడ్ పెట్టడం. ఏంటది నైవేద్యం అంటే ఏంటి తెలుసా? దేవుడికి భోజనం పెట్టడం. అంటే నువ్వు ఎన్నిసార్లు చేతులు ఎత్తితే దేవుడికి అన్నిసార్లు ఏం చేస్తుంది? కడుపు నిండుతుంది. అది విషయం. నైవేద్యం అన్న పదానికి అర్థం ఏంటి? దేవుడికి పెట్టే ఆహారం అని అర్థం. మీరు వంట చేయాల్సిన అవసరం లేదు, 3 దారులు వండాల్సిన అవసరం లేదు. సింపుల్గా చేతులు ఎత్తితేనే దేవుడికి ఏంటట నైవేద్యం. ఎంత బాగున్నదండి, ఎంత సింపుల్గా చేశాడు చెప్పండి. దాన్ని కూడా చేయడానికి మనకు బద్ధకం. తర్వాత చూడండి ప్రియమైన వాళ్ళరా, వాటిని నమస్కరించి వాటిని పూజింపుకునేటట్లు మీరు జాగ్రత్త పడండి. యెహోవా మిమ్మును బట్టి చేపట్టి నేనున్నట్లు మీరు 20 వచనం తన స్వకీయ జనముగా ఉండుటకై ఐగుప్తులో నుండి ఆయన అనగా ఆ ఇనుప కొలిమిలో నుండి ఎందులో వచ్చారు మీరు? మా శ్రమలు ఎలాంటి శ్రమలట? రోజు ఏపుతూనే ఉండేవారు ఇశ్రాయేలీయులను. ఉదయం లేచిన మొదలుకొని రాత్రి వావరు డ్యూటీలు చేయించుకునేవారు. జీతం మాత్రం అంతే ఇచ్చేవారు. ₹1 కూడా ఎక్కువ ఇచ్చేవారు కాదు. ఏంటి అంతే, వాళ్ళకి ఏదైతే కావాలో అదే ఇచ్చేవారు. ఇటుకలు చేసే పని కానివ్వండి, కన్స్ట్రక్షన్ చేసే పని, అన్నిటికంటే పెద్ద కష్టమైన పని అండి ఇటుకలు మోసే పని, ఇటుకలు చేసే పని. ఇవన్నీ చిన్న పని. సిమెంట్ వరకు ఏంటి తేలికుంటారు చెప్పండి. అంటే చాలా కష్టతరమైన పని. ఎవరు అది లేపుతుంటే నెడలు పెట్టేస్తాయి, మెల్ల పట్టేస్తే నెత్తి మీద పెట్టుకొని మోయడం. ఇశ్రాయేలీయులు ప్రియమైన వాళ్ళరా, వారు తిని ఆ కష్టతరమైనటువంటి పనిని చేయడమే వాళ్ళకి జీవితం వల్ల సరిపోయింది. 400 సంవత్సరాలు ఏం చేశారండి వారు? బానిస అగ్ని కొలిమి అన్నాడు. ఏమనండి ఇక్కడ? ఇనుప కొలిమిలో నుండి మిమ్మలను, అంటే ఇనుము కూడా కరిగిపోతుంది. ఎలాంటోడైనా సరెండర్ అయిపోవలసిందే. అక్కడ ఎంత బలమైనటువంటి ఇనుమైనా సరే అందులో ఏమైపోతుంది? కరిగిపోవలసిందే. మరియు యెహోవా మిమ్మల్ని బట్టి నా మీద కోపపడి, చూడండి అంటున్నాడు, మిమ్మల్ని బట్టి నా మీద కోపపడి యొర్దాను దాటకూడదని నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యంగా నీకిచ్చి మంచి దేశంలో ప్రవేశించకూడదని నాకు ఏం చేశాడు? ఎవరిని బట్టి? మిమ్మల్ని పెట్టే అన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు చూడండి ఏమిటి, ఎన్నో 100 ప్రసంగాలు మనం వింటున్నాం. వినాలి, ఎన్నో 100 ప్రసంగాలు వింటున్నాం. ఏంటి విన్న వాటిలో మళ్ళీ వచ్చిన రిఫరెన్స్ వస్తాయి, వచ్చిన సందర్భాలు వస్తాయి. ఎందుకు వస్తున్నాయి? ఇది ద్వితీయోపదేశం కాదు, ఇది 100వ ఉపదేశం, 1000వ ఉపదేశం అయి ఉంటుంది ఇది కదా. మీకు ద్వితీయోపదేశమా? దేవుడు ఎన్నో ఉపదేశం? వాళ్ళకి 2వ జ్ఞాపం చేశాడు. మీకెన్నోసారి? 1000సారి జ్ఞాపం చేసినాడు. ఒక్కొక్క విషయాన్ని ఏం చేస్తుంటాడండి? 1000 సార్లు సరే ఏం ప్రేమ కలిగి ఉండండి అని ఎన్నిసార్లు చెప్పుంటాం? 1000 సార్లు చెప్పుంటాం, అంతే కదండి. అదే కదా. ఇతరులతో సమాధాన పడండి, గొడవలు ఆడకండి ఎన్నిసార్లు చెప్పుంటాడు? 500 సార్లు చెప్పుంటాడు వాక్యంలో, అంతే కదా.
ఇవన్నీ ఏంటివి? ఇశ్రాయేలు కూడా సేమ్ టు సేమ్ మరలా ఆయన జ్ఞాపం చేస్తున్నాడు. మీకోసము నన్ను వెళ్ళనివ్వకుండా ఆయన నన్ను ఏం చేశాడు? అక్కడ నన్ను వెళ్ళనివ్వలేదు, ప్రవేశింపకూడదని ప్రమాణం చేశాడు. కావున నేను యోర్దాను దాటకుండా దేశంలోనే చనిపోదును, మీరు దాటి ఆ మంచి దేశంలో స్వాధీనపరచుకుందురు. కానీ మీరేం చేయాలి? మీకు ఏర్పరచిన నిబంధనను మరచి దేవుడిని యెహోవా నీకు ఆజ్ఞాపించాడు, ఏ స్వరూపం కలిగిన విగ్రహమునైనా చేసుకొనుకున్నట్లు మీరు ఏం చేయాలి? జాగ్రత్త పడండి. జాగ్రత్త. ఏ విగ్రహాన్ని కూడా మీరు ఏం చేయకూడదు, ఏ యొక్క ఏదో రూపంలో కూడా మీరు ఏం చేయకూడదు, చేసుకోనకూడదు. అది దేవునికి నచ్చనిది. ప్రియమైన వారులారా, మీరు మీ పిల్లలను కని ఆ దేశం మీద బహుకాలం నివసించిన తర్వాత మిమ్మల్ని మీరు పాడు చేసుకొని ఏ స్వరూపం కలిగిన విగ్రహం అనేది దేవుడైన యెహోవా ఒక కోపము పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేస్తే ఏం జరుగుతుందో చెప్పండి. చూడండి, మీరు యోర్దాను నది దాటి స్వాధీనపరచుకున్న దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా ఏం చేస్తారు? నశించిపోతారని భూమి ఆకాశముల మీద మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఆ దేశం మందు బహుదినములుండగా మీరు బొత్తుగా నశించెదురని చెబుతున్నాడు. చూడండి ప్రియమైన వారులారా, మీరు సజీవులైన దేవుణ్ణి వదిలేసి, మిమ్మల్ని నడిపించిన దేవుణ్ణి వదిలేసి, ఇనుప కొలుములో నుండి, మండుచున్న ఇనుప కొలుములో నుంచి, అలాంటి భయంకరమైన బానిసత్వంలో నుంచి మిమ్మల్ని బయటికి తీసుకుని వచ్చినటువంటి దేవుని విడిచిపెట్టి విగ్రహాల వైపు వెళుతున్నారా? ఆ విగ్రహాల పరిస్థితి ఏంటో 28వ వచనంలో అంటున్నాడు. అక్కడ మీరు మనుష్యుల చేతి పని అయినా, ఏంటవి? ఆ విగ్రహములేంటి? మనుషుల చేతి పని. ఏంటవి? దేవుణ్ణి మనుషులు చేయలేరు, మనుషులను దేవుడు చేయగలడు. మనుషులను దేవుడు చేశాడు. మనుషులు చేసినవి ఎన్నటికీ కూడా దేవుళ్ళు కాదు. అదే చెప్తుంటారు. మీరు మనుషుల చేతి పని అయినా కర్ర, రాతి దేవతలను పూజించదురు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అయితే అక్కడ నుండి దేవుడైన యెహోవాను మీరు వెదికిన యెడల, ఒకవేళ మీరు తప్పిపోయారు, త్రోవ తప్పిపోయారు, దేవుడు మిమ్మల్ని శిక్షకు అప్పగించాడు. శిక్షకు అప్పగించిన తర్వాత అక్కడ నుండి దేవుడిని మీరు వెతికితే, ప్రభువా మమ్మల్ని క్షమించని మీరు వెతికితే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో వెతికినప్పుడు ఆయన నీకేమవుతాడు? ప్రత్యక్షమవుతాడు. నీ యొక్క శ్రమలో నుండి, నీ యొక్క బాధలో నుండి ఆయన నేను ఏం చేస్తాడు? ఈరోజు చూడండి ప్రియమైన వారు, ఇశ్రాయేలును ఎంతలా ప్రొటెక్ట్ చేస్తున్నాడో తెలుసా? ఎంతలా కాపాడుచున్నాడో తెలుసా? మంచి టెక్నాలజీ ఉంది వాళ్ళ దగ్గర. ఏంటి? మంచి మరి జ్ఞానం కలిగినటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారు. ఏంటి? అంత జ్ఞానం ఎలా వచ్చిందంటే దేవుడిచ్చాడు వారికి. ఎలా వచ్చిందండి వారికి? దేవుడిచ్చాడు. ప్రపంచంలో చాలా చిన్న దేశం. ఒక మాటలో చెప్పాలంటే మన భారతదేశం కంటే బలమైంది. టెక్నాలజీలో కానివ్వండి, వీటిలో కానివ్వండి, వార్ఫేర్లో కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా. ప్రియమైన వారు గమనించండి. అంటే సైన్యం ఎక్కువగా ఉంటే బలమైందని చెప్పము. ఏంటి? జనాలు ఎక్కువగా ఉంటే బలమైందని చెప్పము. అలా అనుకుంటే ఇరాన్కు కూడా ఇజ్రాయిల్ కంటే సైన్యం చాలా పెద్దది, కానీ ఏం చేయగలిగింది? ఏంటి? దానికంటే చాలా రకాలైనటువంటి ఫైటర్ జెట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, మిసైల్ సిస్టమ్ ఉంది, యాంటీ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, కానీ అవేవి కూడా వారిని రక్షించలేవు. ఎందుకంటే ఏ దేశమైతే దేవుని ప్రజలకు విరోధంగా నిలవబడుతుంది ప్రియమైన వాళ్ళరా, ఆ దేశంతో యుద్ధం చేయవాడు. ఎందుకంటే మాట ఆయన ముందే చెప్పాడు. ఎప్పుడు ఈ మాటలు రాయబడ్డాయి? ద్వితీయోపదేశకాండం రాయబడింది ఎప్పుడు చెప్పండి? క్రీస్తు పూర్వము 1300-1400 సంవత్సరాలు, 1400 అప్రాక్సిమేట్లీ, అంతే కదండి. 14వ శతాబ్దంలో రాయబడింది అది. అంతకాలం క్రిందకు చెప్పబడిన మాట నేటికి కూడా అది ఏమవుతుందండి? నెరవేర్చబడుతూ ఉంది. ఈ సంగతులు మీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలిగినప్పుడు అంత్యదినములలో నీ దేవుడిని యెహోవా వైపు తిరిగి ఆయన మాట వింటే, ఇది అంత్యదినాలు. ఏ దినాలు ఇవి? అంత్యదినాలు. ఇశ్రాయేలు దేవుడు ఇదిగో ఇశ్రాయేలుతో చెప్తున్న మాట, నువ్వు దేవుని వైపు తిరిగి ఆయన మాట వింటే, నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను పితరులతో చేసిన ప్రమాణము, నిబంధనను ఆయన ఏమవడు? మరచిపోడు. ఏం చేశాడు? ఎవరితో చేశాడు? అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో, మోషేతో, వాళ్ళందరితో చేసినటువంటి నిబంధన ప్రియమైన వారులారా, నేటికి కూడా ఆయన ఏమవట్లేదు? మరచిపోవట్లేదు. ఇంకా దేవుడు భూమి మీద నరుని సృజించిన దినం మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినముల్లో ఆకాశం యొక్క నీ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగినా దీని వంటి వార్త వినబడినానే నీవు అడుగులు. నీవు నీ స్వరం అగ్ని మధ్య నుండి మాట్లాడట విన్నట్లు మరి ఏ జనమైనని విని బ్రతికారా అంటున్నాడు. చూడండి,
ఆయన కొండ మీద నుంచి అగ్నిలోంచి మాట్లాడినప్పుడు ఆ స్వరాన్ని బ్రతుకులు ఎవరు ఉన్నారండి ఏంటి? కృత్రిమ మందులు అంటారు కదా యోహాను సువార్తలో, దేవుని ఎవరు చూడలేదు, ఆయన స్వరూపము చూడలేదు, ఆయన స్వరాన్ని కూడా ఎవరు వినలేదు. అంటే ప్రత్యక్షంగా ఒక్క ఇశ్రాయేలు జనాంగానికి మాత్రమే అవకాశం ఇచ్చాడు. ఏ జనాంగం కూడా అట్లు వినలేదు, స్వరాన్ని ఎత్తి స్వరూపాన్ని ఎత్తి చూడలేదు. కానీ ఏ జనాంగముతోనూ కూడా ఆయన మాట్లాడలేదు, మాట్లాడితే వినలేదు. ఒకవేళ మోషేతో మాట్లాడాడు అనుకుందాం, మోషేతో మాట్లాడితే, మోషే ఇశ్రాయేలుతో మాట్లాడితే వారు దేవుని ముఖాముఖిగా విన్నవారు కారు. కానీ అనేక సందర్భాలలో దేవుడే ముఖాముఖిగా ఇశ్రాయేలు ప్రజలతో ఏం చేశాడంటే దర్శనమిచ్చి ఉరుము వంటి స్వరముతో ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తాం. ప్రేమైన వారులారా 34వ వచనం, మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మా కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధములతోనూ బాహుబలముతోనూ చాచిన చేతులతోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనా వచ్చి ఒక జనములో తన కొరకు ఒక జనమును తీసుకుని యత్నము చేసిన ఏ దేవుడైనా చేశాడండి? ప్రపంచంలో జనాలు చాలా మంది ఉన్నారండి. ఒక జనాంగం కొరకు యుద్ధం చేసి గొడవ పెట్టుకుని తగులాడి యుద్ధాలు చేసి రాజ్యాలను జయించి ఆ జనాన్ని బయటకు తీసుకొని రావడం ఎప్పుడైనా మీరు చూసారా? అది ఎవరి విషయంలో జరిగింది? ఒక్క ఇశ్రాయేలు విషయంలో. ఎంతో మంది ఉన్నారండి, ఎన్నో జనాంగాలు ఉన్నాయి, కానీ ఒకే ఒక్క జనాంగాన్ని ఆయన కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకే ఒక్క ప్రజలని కోరుకున్నాడు. అందుకంటాడా, అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నీవు తెలుసుకున్నట్లుగానే అది నీకు చూపించబడింది. ఎందుకు జరిగింది విషయము? ఆయన ఏమై ఉన్నాడు? ఈ దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన తప్ప మరి ఒక దేవుడు లేడని నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడింది అంటున్నాడు. అంత మాత్రం కాదు, నీకు బోధించడు ఆకాశం నుండి తన స్వరమును నీకు వినిపించను, భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపించినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు. చాలా మంది అంటారండి, దేవుడు ఎక్కడ మాట్లాడండి, దేవదూతల ద్వారా మాట్లాడను. దేవదూతల మాట్లాడిన సందర్భాలు వేరే. గమనించండి, దేవదూతల ద్వారా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, ప్రవక్తల ద్వారా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, ముఖాముఖిగా దర్శనమిచ్చి తన స్వరాన్ని వినిపింపజేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటిని ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు పదే పదే. ఇక్కడ పదే పదే దేవుడు మరలా జ్ఞాపం చేస్తే, నేను ముఖాముఖిగా మాట్లాడాను నీతో. దేవదూతలు మాట్లాడాయి, దూత స్వరం విన్నారు, ఇది కాదు. గమనించండి ప్రియమైన వారులారా, దేవుడు మాట్లాడినటువంటి ప్రతి సందర్భాన్ని కూడా ఆయన జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. అన్నట్టు ఆయన నీ పితరులను ప్రేమించెను గనుక వారి తర్వాత వారి సంతానమును ఆయన ఏం చేశాడు? ఇశ్రాయేలు నాశనం అవ్వదండి ఎప్పటికీ కూడా. ఎందుకు? ఇజ్రాయేల్ నాశనం అయితే, ఇజ్రాయేల్ జనాంగం నాశనం అయితే దేవుడు చేసిన వాగ్దానం ఏమైపోద్ది అక్కడ? అందుకే ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు. ఒక ఆయనకు మాట ఇచ్చాడు, నీ జనాంగాన్ని కాపాడుతానని. ఆయన ఎవరు చెప్పండి? అబ్రహాముకు మాట ఇచ్చాడు కాబట్టి నీ సంతానము నేను కాపాడుతానని. నాటి నుండి నేటి వరకు ప్రపంచంలో ఇశ్రాయేలును నాశనం చేసినట్లుగా ఏ జనాంగాన్ని కూడా ఎన్ని వేల యుద్ధాలు జరిగాయో తెలుసండి, ఎన్ని కోట్ల సంఖ్యలో యూదులు చచ్చిపోయారో తెలుసండి. కానీ ఇశ్రాయేలును మాత్రం అలాగనే, ఇజ్రాయేల్ అలాగే మిగిలి ఉన్నారు. ప్రపంచమంతా చెదిరిపోయిన వారు ఉన్నారు, ఇజ్రాయేల్ ఒక దేశంగా మారినవారు. మీకు తెలుసా, ఇజ్రాయేల్ చిన్న దేశమే, కానీ ప్రపంచంలో చెదిరిపోయిన ప్రతి యూదుడు కూడా ఇజ్రాయేలుకు సహాయం చేస్తాడు, ఇజ్రాయేలుకు సపోర్ట్ ఉంటాడు. ఇంటర్నల్గా ఇజ్రాయేలు యొక్క ఖజానాకు వారు డబ్బు పంపిస్తారు, ఇజ్రాయేలుకు వారు సపోర్టివ్గా ఉంటారు, ఇజ్రాయేల్ రక్షణ కొరకు వారు ప్రార్థన చేస్తారు, ఇజ్రాయేల్ యొక్క ప్రొటెక్షన్ కొరకు వారు నిరంతరం దేవుని సన్నిధిలో జాగ్రత్తగా నడుచుకోవడం మనం చూస్తాం. ప్రియమైన వారులారా, వారిలో ఉన్నటువంటి ఒకే ఒక్క మిస్టేక్ ఏదైనా ఉంది అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వారు ఒప్పుకోకపోవడం. ఏంటండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఒప్పుకోకపోవడం. అలాగని క్రైస్తవులు లేరని అనుకోకండి, అక్కడ కూడా 2-3% క్రైస్తవులు ఉన్నారు, యూదులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులుగా సెపరేట్గా ఉన్నాయి. అక్కడ బహిరంగంగా స్వార్థ క్రీస్తుని గురించి ప్రకటించినవారు. యెహోవాను గురించి నువ్వు ఏం చేసుకున్నా, దావీదు కీర్తనలు ఎన్ని పాడుతూ నాట్యం చేసినా నో అబ్జెక్షన్. గమనించారా మీరు? ఆలోచించారు ఎప్పుడైనా? అంటే వాళ్ళు చేసిన మిస్టేక్ ఉంటే ఆ మిస్టేక్ కూడా చివరి దినాల్లో ఏమైపోతుంది? రెక్టిఫై చేస్తాడు. అది మిగిలిన 3 పండుగలను గురించి మీతో మాట్లాడినప్పుడు ఆ విషయాలు మీకు క్లారిటీ ఇస్తాను నేను. తర్వాత, నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆ
స్వాస్థ్యముగా ఇచ్చుటికై నేను నీకు తోడుగా నుండి ఐగుప్తులో ఉండి మహాబలము చేత నిన్ను వేలుపలికి రప్పించితిని. మహాశక్తి చేత మిమ్మల్ని రప్పించాను. ఐగుప్తులు వదలడం అంత ఈజీ, ఐగుప్తులు వదిలిపెట్టడం అంత ఆసామాసి కాదు. అయినప్పటికీ కూడా మహాబలము చేత నేను ఏం చేశాను, మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి రప్పించితిని అంటున్నాడు. అది మీరు జ్ఞాపకము చేసుకును, జ్ఞాపకం తెచ్చుకో. అంటే మనం కూడా అంతేనండి, మన జీవితంలో దేవుడు చేసిన మేలు ఏం చేస్తూ ఉంటామండి, మర్చిపోతూ ఉంటాం. ఆయన అంటున్నాడు ప్రతి క్షణము కూడా ఆయన మేలును గుర్తు చేసుకోవాలి. నా జీవితం ప్రభు ఎలా ఉండేది, ఈరోజు నేను ఎలా ఉన్నాను. నా పరిస్థితి ఒకప్పుడు ఎలా ఉండేది, ఈరోజు నేను ఎలా ఉన్నాను. అనారోగ్య సమస్యలోంచి నన్ను తప్పించావు, బలహీనతల్లోంచి విడిపించావు, అప్పుల బాధల్లోంచి విడిపించావు, ఇదిగో నా బంధువుల యొక్క నిందల్లోంచి నన్ను విడిపించావు, ప్రజల్లో నుండి ఇదిగో నన్ను ఈరోజు ప్రత్యేకపరిచావు. నువ్వు ప్రతి క్షణం దేవుని ఏం చేసుకోవాలి, జ్ఞాపం చేసుకోవాలి. ప్రభా ఒకనాడు ఇల్లు లేదు నాకు, ఈరోజు నువ్వు నాకేమిచ్చావు, ఇల్లు ఇచ్చావు. ఒకరోజు నాకు వ్యాపారం లేదు, ఈరోజు వ్యాపారం ఇచ్చావు. ఒకరోజు నాకు బిడ్డలు లేరు, నేను ప్రార్థించడం నువ్వు నాకు బిడ్డలు ఇచ్చావు. ఇవన్నీ దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలు కాదా, ఇవన్నీ దేవుడు మనకి చేసినటువంటి మేలులు కాదా. వీటన్నిటిని మనం ఏం చేసుకోవాలి, జ్ఞాపకం అందించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 40 వచనం అంటాడు చూడండి, మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నేను నీకు ఆజ్ఞాపించే కట్టడలను ఆజ్ఞను నువ్వేం చేయాలి, గైకొనాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతకుముందు ఒకడు పగబట్టక పురాకులు తన పొరుగు వారిని చంపినట్లా మీరు నాశనం అయిపోకూడదని, ఇశ్రాయేలు చనిపోకూడదని మీకు పర్ణశాలను ఇచ్చాను కదా, మీకు ఆశ్రయపురాలను ఇచ్చాను కదా, మీకు ఒక 3 ఆశ్రయపురాలను ఇచ్చాను కదా. యోర్దాను అవతల 3, యోర్దాను అవతల 3, 6 ఆశ్రయపురములు నేను మీకు ఇచ్చిన. ఆశ్రయపురములు ఎప్పుడు చెప్పుకున్నాను, మొన్నే అండి, పోయిన వారం చెప్పుకున్నాం. దాని గురించి మళ్ళీ జ్ఞాపం చేస్తాడు. అంటే మీరు తప్పు చేసినా మీ తప్పును విడిచిపెట్టి ఆయన దగ్గరికి రావాలని, మీరు చచ్చిపోకుండా ఉండాలని మీకోసం ప్రొటెక్షన్గా ఆయన ఏం పెట్టాడు, మళ్ళా ఆశ్రయపురములు పెట్టాడు. ఆశ్రయపురములు ఎన్న సంఘం ఏ తప్పు చేసినా ఏ పాపం చేసినా నువ్వు సంఘంలోనికి వచ్చి క్రీస్తుని వేడుకుంటే క్రీస్తు రక్తం చేత నేను ఏం చేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ఇందులోకి వస్తే నీకు మరణం లేదు. క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షావిధి కూడా, మరణం పోయింది, చావు పోయింది, పాతాళం మీ ఎదుటి నుంచి పోయింది. ప్రియమైన వాళ్ళరా, ఎవరైతే క్రీస్తును వెంబడిస్తారో, క్రీస్తును ఆనుకుంటారో, క్రీస్తును కలిగి ఉంటారో వారికి ఇట్టి కృపణ దేవుడు దయచేవాడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 44వ వచనం, మోషే ఇశ్రాయేలునికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము ఇది. తర్వాత అయ్యో ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి వెలుపలకు వచ్చుచుండగా యోర్దాను యువతల బేల్ పేరు ఎదుటి లోయలో హెష్బోనులోను నివసించిన అమోరీల రాజైన సీహోను దేశం మందు మోషే ఇశ్రాయేలుకు నియమించిన శాసనము కట్టడం న్యాయ విధులు ఇవన్నీ కూడా ఇవన్నీ నేను ఇచ్చాను. తర్వాత అంటున్నాడు యుద్ధాలను గురించి జ్ఞాపం చేస్తుందండి. ఏంటి, ఇశ్రాయేలుల యుద్ధముల గ్రంథం అని ఒక గ్రంథం ఉందండి. ఏంటండి, ఇశ్రాయేలుల యుద్ధముల గ్రంథం. మీకు దినవృత్తాంతముల గ్రంథం ఉంది కదా, దినవృత్తాంతాల గ్రంథంలో కూడా యుద్ధాలు ఉంటాయి. కానీ యుద్ధముల గ్రంథం అని ఉంటుంది. ప్రత్యేకంగా ఎవరు ఏ జనాంగం మీదకి వెళ్ళారు, ఏ జనాంగాన్ని ఎలా జయించారు, ఎంతమంది వెళ్ళారు, ఎలా కొట్టుకున్నారు, అక్కడ విజయం ఎవరికి వచ్చింది, ఎవరు సహాయం చేశారు, ఆ యుద్ధముల గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉందండి. అది బైబిల్ గ్రంథంలో లేదు. అది నేను చాలా కాలంగా ఎదుగుతున్నాను, ఆ బుక్ దొరకట్లా. ఏంటండి, ఇశ్రాయేలీయుల యూదుల యుద్ధముల గ్రంథం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే మోషే కాలము నుండి, ఇశ్రాయేలుల కాలము నుండి చివరికి యేసుక్రీస్తు వారి కాలం వరకు, యేసుక్రీస్తు వారి కాలం తర్వాత సంభవించినటువంటి యుద్ధంలో కూడా, అంటే ఆఖరి 1948 సంవత్సరం జరిగిన ప్రతి యుద్ధంలో గురించి కొన్ని గ్రంథాలు ఉన్నాయండి వాళ్ళకి ప్రత్యేకంగా. అంటే బైబిల్ గ్రంథంలో కూడా చాలా విషయాల్లో అది ఇశ్రాయేలు యుద్ధముల గ్రంథంలో రాయబడివు అనేటువంటి మాటను మనం చూస్తాం బైబిల్లో కూడా. మీరు చదివినప్పుడు మీకు అర్థం. అంటే ప్రత్యేకంగా ఒక గ్రంథం ఉంది దానికి. బైబిల్లో చాలాసార్లు ఆ పదాన్ని మెన్షన్ చేశాడు. దావీదు చేసిన యుద్ధములను గురించి ఇది ఇశ్రాయేలు యుద్ధముల గ్రంథం ఉంది, అది ఏం చేయబడింది, వ్రాయబడెను అని చాలాసార్లు రాయబడింది. అంటే ఖచ్చితంగా యాషారు వేరే యుద్ధముల గ్రంథం వేరే. యాషారు గ్రంథం గురించి రాయబడింది, హానోకు గ్రంథం గురించి రాయబడింది, మక్కబీయుల చరిత్రను గురించి కూడా రాయబడింది. ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు రోమన్ క్యాథలిక్ బైబిల్లో ఈ మక్కబీయుల చరిత్ర, యాషారు గ్రంథం ఇవన్నీ ఉంటాయి. మీకు బైబిల్ గ్రంథం ఒక రోమన్ క్యాథలిక్ బైబిల్ లేకపోతే మొబైల్ ఫోన్లో తెలుగులో చూడండి, పవిత్ర గ్రంథము అని ఒక యాప్ ఉంది. అందులో ఈ గ్రంథాలన్నీ ఉంటే మీరు చదువుకోవచ్చు. నా ఫోన్లో కూడా ఉంది. అది
నేను కూడా అలాంటి ప్రయోగాలను చేస్తాను, చూస్తుంటాను, అవన్నీ కూడా చదువుతాను. మక్కబీయుల చరిత్ర, ఇశ్రాయేలుని కాపాడడానికి యోధా మత్తతి అనేటువంటి ఒక వ్యక్తి, వారి కుటుంబము ఇశ్రాయేలు యొక్క మందిరాన్ని కాపాడడానికి, మందిర సంరక్షణ చేయడానికి వారు ఎంత కష్టపడ్డారో ఆ 2 గ్రంథాల్లో చాలా అద్భుతంగా రాశారండి. అయితే అవన్నీ కూడా అథెంటికేషన్ కాదని, అవి అవసరం లేదని, అవి చరిత్ర యుద్ధముల గ్రంథాలని వాటిని బైబిల్ గ్రంథంలో చేర్చలేదు. బైబిల్ గ్రంథం నేడున్నటువంటి మనకు, నేటి కాలంలో ఉన్నటువంటి మనకు అప్లై అవ్వడానికి కావలసినటువంటి వాటిని మరియు కొంత చరిత్రను మన కొరకు ఏం చేశారండి, ఇందులో దేవుడు వ్రాయించి పొందుపరిచాడు. మిగిలిన వాటినన్నింటిని కూడా తీసివేశారు. తర్వాత పిస్కా యూటులకు దిగువన అరాబా సముద్రం వరకు తూర్పు దిక్కున యోర్దాను అవతల అరాబా ప్రదేశం అంతటిని మీరు ఏం చేసుకున్నారు, స్వాధీనపరుచుకున్నారు. మోసే ఇజ్రాయెల్ ఐగుప్తు దేశంలో వచ్చి సీహోనును హతం చేసి అతని దేశంలో యోర్దాను యువతల ఉత్తర దిక్కున ఉన్నటువంటి బాషాను రాజు అయిన ఓగు ఎలా అంటాడండి, మా ఓగు గురించి తెలుసు మీకు అండి, 12 అడుగులు వెనక మంచం అవుతుంది. బాషాను రాజు, బాషానీయులందరూ ఎలా ఉంటారో తెలుసా, ఎద్దుల్లా ఉంటారటండి. ఒక్కొక్కడు ఎలా ఉంటాడు అంటే ఇలా సంకలోని ఇశ్రాయేలులో 4 పెట్టేసుకొని వెళ్ళిపోతారు. ఇశ్రాయేలు ఏమైనా చిన్నోళ్ళండి, వాళ్ళు ఎలా ఉంటారు చూసారు ఎప్పుడైనా, వాళ్ళ ఆడపిల్లలు ఎలా ఉంటారు చూస్తే 6 అడుగులు ఉంటారు, 5.8 5.10 అంతే హైట్ ఉంటారు. మీరందరూ వాళ్ళ దగ్గర ఎలా ఉంటారు చూసా, పుట్టు బుడంకాయలా ఉంటారు మీరు, అలా ఉంటారు ఒక్కొక్కరు. అలాంటి వారిని మించి ఈ బాషానీలు ఎలా ఉంటారు తెలుసా, బాషాను వృషభములు అని రాశాడు. ఏమని రాశాడు వాళ్ళ గురించి, ఆమోస గ్రంథంలో ఉంటుంది దీని గురించి. బాషాను వృషభములు అంటే, వృషభం అంటే ఎద్దు. ఒక్కొక్కడు ఎలా ఉంటాడండి, ఎద్దులో ఉన్నవాడు ముద్దులేరా అంటాం కదా, అలా ఉండేవారు అన్నమాట. ఈ రాజు ఓగున్నాడు చూసావా, గొలియాత్ అంతటి మనిషి వీడు. అక్కడ మంచం 12 అడుగులు మంచం అండి. మన మంచాలు ఎంత ఉంటాయి, 6 అడుగులకి ఇంకా ఇంత మిగిలిపోతాయి, మన కాళ్ళకి ఇంకా బయటకు కొంచెం వెళ్ళిపోతుంది అండి, మంచమే పొడుగుంటుంది అంతే కదండి. కానీ వాడి మంచం ఎనప మంచం అంటే వాడి బాడీ ఎంత ఉంటుందంటే వాడిని చూసి ఎలా ఉంటారండి. అలాంటి వారిని కూడా ఇశ్రాయేలుని ఎదుట ఏం చేశాడండి దేవుడు, నాశనం చేసి పడేశాడు. వాళ్ళ గురించి అన్నారు, వాళ్ళ ఎదుట మనం నెడతల్లా ఉన్నామన్నారు. 12 గోత్రముల నుండి 12 మంది వచ్చిన తర్వాత ఏమన్నారండి, వారి ఎదుట మనం ఎలా ఉన్నాము, మిడతల్లా ఉన్నాం. మిడతల్లా ఉన్నారంటే వాళ్ళు ఎలా చూడాలన్నమాట, అంతే కదండి. అలాంటి వారిని కూడా మీ ఎదుట నిలవకుండా ఏం చేశాను, నేను నాశనం చేశాను. జ్ఞాపకం చేసుకోండి ఇశ్రాయేలులారా అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమైన వారు కదా. ఇక ఈ 5వ అధ్యాయం నుంచి అంతా కూడా ఆయన అనేకమైనటువంటి కట్టడలు, అనేకమైనటువంటి న్యాయ విధులు, అనేకమైనటువంటి పద్ధతులను మరి ఆయన చెబుతూ అదే విషయాలు మరలా జ్ఞాపకాన్ని చేస్తూ ఉన్నాడు. కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ మనము నెక్స్ట్ వీక్ నుండి ఆలోచన చేస్తూ త్వరితంగా మనం ద్వితీయోపదేశ కాండాన్ని ముగించి నెక్స్ట్ మరలా ఇశ్రాయేల్ ప్రయాణాన్ని ముందుకు తీసుకుని వెళ్దాం. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండంలో అసలు ప్రయాణం ఉండదు, ప్రయాణం ఆగిపోయి జ్ఞాపకాన్ని చేస్తాడు. ఎందుకంటే మోసే చచ్చిపోతాడుగా. మోసే చచ్చిపోయే ముందు మోసేది ఏమంటే ఒకసారి జ్ఞాపం చేయి, నేనేమేమైతే చేశానో మళ్ళీ అన్ని కూడా వీళ్ళు జ్ఞాపం చేయన్నప్పుడు వీళ్ళు కూర్చుని పెట్టి దేవుడు చెప్పిన ప్రతి మాట మోసే ఏం చేస్తాడండి, మోసే ఏమైనా పెద్ద జ్ఞాపకస్తులు అనుకుంటున్నారా, పెద్ద ద్వితీయోపదేశకాండంలో కూడా మోసే పనాలతో చెప్పు, నువ్వు పనాలతో జ్ఞాపం చేయను. కానీ మోసే ఏం చేస్తుంటాడు, ప్రజలకు దాన్ని చెబుతూ ఉంటాడు. మీరు విన్నారు కదా స్టార్టింగ్లో ప్రారంభంలో మోషేతో యెహోవా ఇది వీరికి జ్ఞాపకం చెయ్యని చెప్పినప్పుడు రాయబడినటువంటి గ్రంథం ఇది. అందుకే మరలా జరిగిపోయిన వాటిని జ్ఞాపకం చేసేది కాబట్టి, చెప్పిన వాటిని చెప్పిన కట్టడలు జ్ఞాపం చేసింది కాబట్టి దీన్ని ఏమని రాయించాడు, ద్వితీయ ఉపదేశ కాండము. ఇప్పుడు మనం ప్రతి దీన్ని జ్ఞానించుకున్నాం అనుకోండి, తృతీయ ఉపదేశం, చతుర్థోపదేశం, పంచమోపదేశము, షష్టమోపదేశం, సప్తమోపదేశం, అష్టమోపదేశం, నవమోపదేశం, దశమోపదేశం అయిపోద్ది. కాబట్టి అన్ని ఉపదేశాలు చేయకుండా చెప్పబడిన వాటిని పైపైన కొన్ని విషయాలను ఇంపార్టెంట్ పాయింట్లు అంటే ఇలా జరుగుతున్నప్పుడు కొన్ని లైవ్ ఇన్సిడెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి. జ్ఞాపం చేయడమే కాకుండా కొన్ని లైవ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఆ లైవ్ ఇన్సిడెంట్స్ మాత్రం మనం టచ్ చేసుకుంటూ వచ్చే వారం నుంచి వెళ్దాం. ప్రభు దేవుడు మరి వచ్చే వారం మనందరినీ సజీవులుగా కాపాడునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. మరి వీడియో కోసం మహోన్నతుడైన దేవా తండ్రి, ఇదిగో ఇంతవరకు మీరు మాట్లాడారు. ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడని ఆనాడు అబ్రహాముతో మీరు వాగ్దానం చేశారు కనుకనే ఈనాటికి కూడా ప్రభువా మీరు ఇశ్రాయేలును కాపాడుతూ వస్తూ ఉన్నారు తండ్రి. ఏ కష్టమైనను, ఏ బాధ అయినను, ఏ ఇబ్బంది అయినను తండ్రి మీ వైపు తిరిగిన ఎడ్ల, మిమ్మల్ని ఆనుకుని ఎడ్ల నేను వారిని కాపాడుతాను, రక్షిస్తాను అన్నావు. అందుకనే ప్రభువా నేటి వరకు ఇశ్రాయేలును జయించేటువంటి శక్తి ఎవ్వరికి లేకుండా పోయింది నాయన. ఇదిగో మాటలు వింటున్నటువంటి మీ బిడ్డలు ధైర్యంగా నిన్ను ఆనుకొని, నీ మీదనే భారమును పెట్టుకొని, నీ మీదనే తండ్రి నమ్మకమును పెట్టుకొని జీవించుటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన ప్రభా ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులు దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారి చదువులను, వారి ప్రయాణములను, వారి ఉద్యోగములను, వారి వ్యాపారములను మీరు జ్ఞాపకం చేసుకొని
అన్ని విషయాల కంటే తను ముఖ్యంగా మీరే దిక్కు అని ప్రభా నీ బిడ్డల్ని మీరు ఆనుకున్నట్టుకు సహాయం దయచని పరిచయలో సహకరిస్తున్న ప్రతి బిడ్డను కుమారుని కుమార్తెలను మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తూ ఉన్నాం. నా తండ్రి నీకే వందనాలు. ఇదిగో తండ్రి ఈ వీడియో ద్వారా వారి హృదయాలకు ధైర్యమును నీ కృపను వారికి తోడుగా ఉండ దయచేయండి. నేను విడిచిపెట్టని వారుగా తండ్రి విగ్రహాల వైపు చూడని వారుగా తినవు వినవు కనవు ఇదిగో మాట్లాడవు తండ్రి వాటికి మీరు పూజింపకూడదు, వాటిని మీరు సాగిలు పడకూడదు అన్నావు ప్రభు. అనవసరమైన వాటి వైపు మేము సమయాన్ని వృధా చేయకుండా అవసరమైనంత మట్టుకు అవసరమైన వాటి ఎడల తండ్రి మేము జాగ్రత్తను కలిగి జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి.